బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్ చిత్తశుద్ధి బయటపడిందా? జీవోతో బీసీలను నమ్మించి మోసం చేసిందా? న్యాయపరంగా జీవో నిలవదని తెలిసిన పొలిటికల్ మైలేజ్ కోసమే పాకులాడిందా? ప్రభుత్వం తప్పు చేసి నెపాన్ని విపక్షాలపై వేసే ప్రయత్నం చేస్తుందా? స్టే ఎఫెక్ట్ అటు బీహార్ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై పడుతుందా? ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలు ఎందుకు రగిలిపోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. అందులో భాగంగా రేవంత్ సర్కార్ చేసిన కులగణన తప్పుల తడకగా ఉండడంతో బీసీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సర్వే జరిగిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో జరిగిన పొరపాట్లను సరిచేసే ప్రయత్నం చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు. బిల్లు పెండింగ్ లో ఉండడంతో ఆర్డినెన్స్ ను సైతం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. దీనికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు ఆందోళన చేసింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై జీవో 9ని విడుదల చేసింది. ఆదరా బాదరాగా లోకల్ బాడీ ఎలక్షన్లకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. అయితే న్యాయపరంగా జీవో 9 నిలవదని తెలిసినప్పటికీ పొలిటికల్ మైలేజీ కోసమే కాంగ్రెస్ ఆరాట పడిందన్న వాదన మొదటి నుంచే ఉంది. అయినా బీసీల కోసం తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని, కానీ విపక్షాలు అడ్డుకోవడం వల్లే 42% రిజర్వేషన్ కల్పించలేకపోతున్నామని కొత్త డ్రామాకు తెరలేపింది రేవంత్ సర్కార్. అయితే కాంగ్రెస్ కుట్రలను ముందు నుంచే గమనిస్తున్న బీసీ సమాజం దీన్ని పొలిటికల్ డ్రామాగానే చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కంటి తుడుపు చర్యగానే చూసింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం రేవంత్ ప్రభుత్వానికి ఇష్టం లేదట. ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీ వేదికగా చిట్ చాట్ లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లపై కథ స్క్రీన్ ప్లేను ఢిల్లీలో చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అనూహ్యంగా లోకల్ బాడీ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. అప్పటికే యూరియా కొరత, మరికొన్ని సమస్యలతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ పరిణామాలన్నీ తెలిసినప్పటికీ ఎన్నికలు జరుగుతాయని కలరింగిచ్చింది రేవంత్ సర్కార్. వెనువెంటనే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కావడం, షెడ్యూల్ కూడా రావడంతో కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరగవని తెలిసినా మభ్యపెట్టడమేంటని హస్తం పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఎలక్షన్లపై భరోసాతో దసరా సందర్భంగా ఖర్చులు చేశామని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రేవంత్ సర్కార్ నిర్వహించలేకపోతోందన్న అపవాదును మూటగట్టుకుంటున్నామని మండిపడుతున్నారు ఆ పార్టీ లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నానని ప్రకటించుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ గా ప్రకటించారు. వెనకబడిన వర్గాల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని కలరింగిచ్చారు. అటు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చాటుకోవడం కోసం జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్